టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ్ దీక్షితుల గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ భయం పట్టుకుందా? ఈవోపై ఆరోపణలు చేసినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆయన్ని అరెస్ట్ చేస్తుందని రమణ్ దీక్షితులు భావించారా? అందులో భాగంగానే ఆయన హైకోర్టుని ఆశ్రయించి పిటిషన్ వేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. రమణ్ దీక్షితుల గారికి జగన్ సర్కార్ భయం పట్టుకుందే అని ఆయన రీసెంట్గా ఈవోపై చేసినటువంటి ఆరోపణల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారని ఆయన గ్రహించారని, అందులో భాగంగానే ఆయన హైకోర్టుకు వెళ్ళి నన్ను అరెస్ట్ చేయొద్దు, ఏదైనా ఉంటే విచారణ మా ఇంట్లోనే చేయండి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి, నిజంగానే భయపడే రమణ్ దీక్షితులు గారు హైకోర్టులో ఆ పిటిషన్ దాఖలు చేశారా, లేదంటే ఆయన అసలు అరెస్ట్ చేయడం ఆపడం కోసమే హైకోర్టులో ఇటువంటి పిటిషన్ వేశారా అంటే ఏం చెప్తారు? రమణ దీక్షితులు గారు మనం ఎప్పుడు సెన్సేషనల్ పర్సన్గానే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి మీద పింక్ డైమండ్ అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. తిరుమల నుంచి వాళ్ళ ఇంట్లో ఉంది అని చెప్పాడు. అంటే పింక్ డైమండ్ మాయమైపోయింది, అది అసత్యమైన ప్రచారం చేశాడు ఆ రోజుల్లో అతను. తర్వాత అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి, నిధుల కోసం నిక్షేపాలు దొరుకుతాయని అని చెప్పి అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది దేవుడు అనేది రిటర్న్ చూపెట్టాడు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి అపారమైన వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి భక్తి, గౌరవం. అంటే అక్కడ నుంచి ఒక్క రూపాయి కూడా మిస్ అవ్వకూడదు. టీటీడీ బోర్డు ఎలా ఉండేదంటే తెలుగుదేశం పీరియడ్లో అక్కడ అన్ని కైంకర్యాలే కానివ్వండి, పూజలు కానివ్వండి, వెళ్ళిన భక్తులకే కానివ్వండి, అక్కడ క్లీనింగే కానివ్వండి, కొండ పరిసర ప్రాంతాలే కానివ్వండి, కొండ మీదే కానివ్వండి, మద్యం కానివ్వండి, మాంసం ఇట్లాంటివి కూడా ఏమీ వెళ్ళేది కాదు. అంత క్లీన్గా కానీ గ్రీన్ కానీ అంత బాగా ఉండేది. కొండ మీద చాలా బాగా పూజలు కానివ్వండి, భక్తులకు వెళ్ళిన వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ప్రతి చోట కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక క్యూ లైనే కానివ్వండి అన్నీ ఉండేది. సో ఈరోజు ఇప్పుడు ఎలా ఉందంటే అరాచకం, పోలీసులు కూడా ప్రజల్ని వచ్చే భక్తులని భయపెట్టేటట్టు తయారైపోయింది తిరుమల దేవస్థానం. ఎలా అంటే ఈవో మీద ఈరోజు ఈయన కంప్లైంట్ ఇచ్చాడు ధర్మారెడ్డి మీద. సో అదే ఆ రోజు నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీటీడీ బోర్డులో సో అన్నీ బాగా జరుగుతున్న రోజు నువ్వు తప్పుడు ప్రచారం చేశారు. రమణ దీక్షితులు గారు తప్పుడు ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీనే కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, వ్యక్తిగతంగా కూడా ఆయన మీద నింద వేశాడు. ఆ నింద అనేది ఎంత తప్పు అనేది ఈ రోజుటికైనా నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, అది నీకు తెలుస్తుంది. రమణ దీక్షితులు గారు చేసిన తప్పులేంటనేది ఆయనకు అర్థమవుతుంది. అర్థమయ్యేటట్టు ఆ ఏడుకొండల వాడే చేశాడనేది మేమందరం నమ్ముతున్నాం. ఏ రోజైతే నువ్వు అక్కడ జరుగుతున్న తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వరకు అంతా నీట్గా ఉన్నది. వన్స్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ మత ప్రచారం పెరిగింది. సో అన్య మతస్థులకి ఉద్యోగాలు ఇవ్వటం కానివ్వండి, అక్కడ మెట్లు దారిలో వెళ్ళే చోట ప్రతి చోట కరపత్రాలు పంచటం కానివ్వండి, టీటీడీ పైన దేవస్థానం టికెట్ల మీద మత ప్రచారాలు చేయటం కానివ్వండి, పాంప్లెట్స్ పంచటం కానివ్వండి, మద్యము, మాంసం అన్నీ పైకి వెళ్ళటం కానివ్వండి, అక్కడ జరిగే కైంకర్యాలలో లోపం జరగటమే కానివ్వండి, అక్కడ నగలు కానీ నగలు మిస్సింగ్ అవుతున్నాయి. నగలు ఇంకా ధనము అన్ని రకాల ఇప్పుడు పూజలకి కట్టే డబ్బులే కానివ్వండి, అన్నదాన ట్రస్ట్లకి ఇచ్చే డబ్బులే కానివ్వండి, అన్నీ కూడా జగన్ ప్రభుత్వం దోచుకోవటానికి స్టార్ట్ చేసింది. ఆఖరికి నగలు కూడా తాకట్టు పెట్టేసే స్థితికి వచ్చేసారు. దేవుడి నగలు కూడా తాకట్టుకి వెళ్ళిపోయాయి. అలాంటి దుస్థితికి తీసుకొచ్చారు. సో అవన్నీ జరిగినప్పుడు కూడా ఖండించని రమణ దీక్షితులు గారు ఈరోజు ఇప్పుడు ఎందుకు ఖండించారు అంటే మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ మీకు ఇవ్వలేదనే దాని మూలాన మీకు ఇంపార్టెంట్ లేకపోతే మీకు గుర్తొచ్చిందా ఇవన్నీ? సో దేవుడి దగ్గర ఆయన్ని నమ్ముకొని ఆయన కోసం నువ్వు పనిచేస్తున్నాను అన్నప్పుడు ఆయనకి జరుగుతున్న లోపాల గురించి వేలెత్తి చూపాలనేది అప్పుడు నీకు అనిపించలేదా? ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అన్యమత ప్రచారం అనేది కొండ మీద జరుగుతుంది. ఆ రోజు నువ్వు నోరెత్తి మాట్లాడలేదే.
స్టిల్ ఈ రోజు కూడా ఆ మాట బయట పెట్టట్లేదు. ఉమ్. అంటే నువ్వు దొంగలాగా నువ్వు ఆ రోజు చెయ్యని తప్పుకి బాబు గారి మీద నిందేస్తే ఈరోజు నీ పరిస్థితి ఏమైంది? దేవుడి దగ్గర పనిచేస్తూ ఆ దేవుడికి ద్రోహం చేయాలన్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? నువ్వు చేసిన పాపాలన్నీ బయట పెడతాడు. అదే ఈరోజు జరిగింది. అది తప్పకుండా ఆయన అనుభవించాల్సిన అవసరం ఉంది. సో కోర్టు మెట్లు ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యరీత్యా ఏదో ఒకటి ప్రాబ్లం చూపెట్టుకుంటారు, చేసుకుంటారు. సో ఆయన మీద అరెస్ట్ చేయాల్సి వస్తే అరెస్ట్ కూడా చేయడానికి వెనకాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి వ్యక్తి అనేది మనం అందరం చూసాం. ఆయనకి ఒక వయసు రీత్యా పెద్దాళ్ళనే కానివ్వండి, ఆయన పూజ కోసం నిత్యం భగవంతుని సేవలో ఉంటాడనేది కానీ అలాంటివి ఏమీ ఆలోచించడు. ఆయనకి అరెస్ట్ చేయాలనిపిస్తే తప్పకుండా ఈయన జైలుకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా అంటే అసలు ఇప్పుడు రమణ దీక్షితులు గారు ఆ ఈఓపై చేసినటువంటి ఆరోపణల వీడియో హైకోర్టు వరకు వెళ్ళినా సో లీగల్గా ఏదైనా కొద్ది రోజుల వరకు ఆయన ఉపశమనం పొందొచ్చు. సో మళ్ళీ అది కోర్టు ద్వారా ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఆయన మేబీ దీనిలో నుంచి ఇక్కడ నుంచే కూడా నేను ఇంటి దగ్గర నుంచే వాళ్ళకి ఏం కావాలి, ఎలాంటి సమాధానాలు కావాలన్నా నేను ఇస్తానని చెప్పి కోర్టులో అప్లై చేసుకున్నాడు. కాబట్టి డెఫినెట్గా అలాంటి ఆ సౌకర్యం కూడా రావచ్చేమో. కానీ అరెస్ట్ చేయాలనుకున్న మూర్ఖంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి మనం చూడాల్సిందే. కానీ చేసిన తప్పులు ఎక్కడికి పోవు. అది తప్పకుండా వాళ్ళ కన్ను వాళ్ళకి చేతికి వాళ్ళకే పొడిపించుకున్నట్టు దేవుడు తప్పకుండా ఆయనకు ఆ శిక్ష వేశాడు. అది ఆయన జీవితాంతం పశ్చాత్తాపడినా పోయే మరకైతే కాదు రమణ దీక్షిత్. అంటే ఆయన వేసినటువంటి పిటిషన్ మీద విచారణ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆయనకు అనుకూలంగానే వస్తుంది అనుకుంటున్నారా? లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి సర్కారు రమణ దీక్షితుల్ని అరెస్ట్ చేయడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఆయనకు అనుకూలంగా వస్తుంది అనేది ఆ రోజు ఆ బెంచ్ మీద ఉన్న జడ్జిని బట్టి, సో వీళ్ళ లాయర్ ఎలా డిఫెండ్ చేసుకుంటారు, వాళ్ళు ఎలా డిఫెండ్ చేస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ సో మనం ఇప్పుడు దాని గురించి అయితే క్లారిటీగా అరెస్ట్ చేయాలనుకుంటే మటుకు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళనైనా ఎలాగైనా చేస్తాడు. మనం ఒకసారి చూసాం నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలోనే ఆయన మీద ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయగలిగినప్పుడు ఇలాంటి వాళ్ళు పెద్ద లెక్క కూడా కాదు. ఆయన అరెస్ట్ చేయాలంటే చేయిస్తాడు. కోర్టు ఆర్డర్స్ వచ్చే లోపలే కూడా చేయించాలన్నా చేయించి 2 రోజులు పెట్టినా ఆయన సంతోషపడతాడు. ఒక్కరోజున్నా సంతోషమే అన్నట్టు ఉంటుంది ఆయన పరిస్థితి. అవన్నీ మనం గతంలో చూసాం కాబట్టి ఇప్పుడు కూడా అదే జరగచ్చు కూడా. ఓకే, అందుకే రమణ దీక్షితులు గారు భయపడుతున్నారా? అంతే తప్పకుండా. ఎందుకంటే పెద్ద వాళ్ళకే ఇతను చేసిన పని అలా ఉన్నప్పుడు సో నా పరిస్థితి ఏంటి, నేను గత ప్రభుత్వాన్ని నేను కావాలని ఇరికించాలని చేశాను. ఈరోజు నాకు అదే ఇది వీళ్ళ ద్వారా శాస్తి జరిగింది, తగిన శాస్తి ఆయనకి జరిగింది అనే బాధ అదైతే తప్పకుండా ఆయనకు ఉంటుంది. ఆయన బయట నాకు తెలిసి బయట వాళ్ళతో కూడా అన్నారని విన్నాం. కానీ నేను చేసిన తప్పుకి నేను ఈరోజు అనుభవిస్తున్నానని. సో డెఫినెట్గా అదైతే కంపల్సరీ అది జరుగుతుంటుంది కదా. అదే ఆయనకి ఖచ్చితంగా పశ్చాత్తాపడే టైం వచ్చేసింది. సో ఇంకా రిటైర్మెంట్ అయిపోయి ఇదే లైఫ్ లాంగ్ జీవితాంతం ఇంకా ఆయన పశ్చాత్తాపడటమే సరిపోద్ది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.